సమయంలో ఇక్కడ ఎవరూ లేరు. నేను ఎవరికీ కనబడకుండా జింక ఇంటిలోకి వెళ్లి దొంగతనం చేస్తాను. ఇది జుమురు గేదె. ఇది అడవిలో దొంగతనం చేసేది అన్నిటికంటే గొప్పది. దగ్గర్లో ఏ ప్రాణులు లేనందువలన జుమురు గేదె జింక ఇంట్లో దూరుతుంది. లోపల ఇంట్లో చాలా ఎక్కువ ఆహారం ఇంకా ఎక్కువ ధనం ఉంటాయి. కానీ ఇంట్లో ఎవరూ లేరు. అరే ఇక్కడ చాలా భోజనం, చాలా డబ్బు కూడా ఉంది. అప్పుడే జుమురు అవన్నీ తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. కొంత సమయం తర్వాత జింక ఇంటికి వస్తుంది. అరే, నా ఆహారం, డబ్బులు ఎక్కడికి పోయాయి? జింక బయటికి వస్తుంది. ఇంకా గట్టిగా అరుస్తూ అన్ని జంతువులను అక్కడకు పిలుస్తుంది. ఏమైంది జింక? అరే బలోన్నా, నా ఇంట్లో దొంగతనం జరిగింది. ఎవరు నా డబ్బు ఇంకా ఆహారం మొత్తం దొంగలించారు. ఏంటి? ఇది ఖచ్చితంగా తెలివైన గేదె పని అయి ఉంటుంది. తనే దొంగిలించుంటాడు. అడవిలో అదొక్కటే ఉంది దొంగతనం చేసేది. జుమురు గేదె ఈ అడవి మొత్తంలోని దొంగగా పేరు తెచ్చుకుంది. కానీ అది దొంగతనం చేస్తుండగా ఎవరు చూడలేదే. వాడు ప్రతిసారిలాగే ఇప్పుడు కూడా ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. అది ఎవరైనా కానీ మనం తప్పకుండా రాజుగారికి తన గురించి చెప్పాల్సింది. అన్ని ప్రాణులు అడవి యొక్క రాజు చిరుత దగ్గరకు వెళ్తారు. తనతో అన్ని సమస్యలు చెప్తారు. ఆ గేదె మమ్మల్ని చాలా హింస పెడుతుంది మహారాజు గారు. నేనేమంటున్నానంటే ఆ గేదెని ఈ అడవి నుంచి బయటికి పంపేయండి. ఆ గేదెని మా దగ్గరకు తీసుకుని రండి. అప్పుడు జుమురు గేదెను అక్కడికి పిలుస్తారు. జుమ్రు, నువ్వు ఏదైతే జింక దగ్గర నుంచి దొంగతనం చేసావో అదంతా తిరిగి ఇచ్చేయి. చూడండి మహారాజా, నన్ను ఎవరైనా చూసారా? అక్కడ ఈ అడవిలో ఎప్పుడు దొంగతనం జరిగినా నన్నే పిలిచి అడుగుతారు ఎందుకని. నేనేం చేయలేదు. ఎందుకంటే అందరూ నిన్నే అనుమానిస్తున్నారు. అయితే సరే, మీరంతా మా ఇంటికి వచ్చి చూడండి. దొంగతనం జరిగిన ఏ వస్తైనా మా ఇంట్లో దొరికితే మీరు నన్ను కాలకోటరులో వేసి నన్ను బంధించండి. ఇది విని అందరూ ఆశ్చర్యపోతారు. రాజుగారు, ఈ అడవిలో ఉన్న ప్రాణులన్నీ నా మీద నిందమోపుతున్నారు. ఒకవేళ నిజంగా నేను ఇంత పెద్ద దొంగతనం చేసి ఉంటే నేను ఇక్కడ ఉండేవాడినా? ఈ అడవి నుంచి ఎప్పుడో పారిపోయేవాడిని. అందరూ జుమురు మాటలు విని ఆలోచనలో పడతారు. నన్ను క్షమించు జుమ్రు, నిన్ను అనుమానించినందుకు. నువ్వు వెళ్ళవచ్చు. జుమురు గేదె అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఒకవేళ ఇది దొంగ కాకపోతే ఈ అడవిలో దొంగతనం ఎవరు చేస్తున్నారు? జుమురు గేదె చాలా తెలివైనవాడు ఇంకా సమర్థవంతుడు. తన దొంగతనం ఎలా చేస్తాడంటే తనని ఇప్పటి వరకు ఎవ్వరూ పట్టుకోనే లేదు. తర్వాత జుమురు గేదె ఒక గృహ దగ్గరికి వస్తాడు. అక్కడ చాలా ఆహారం ఇంకా చాలా ఎక్కువ డబ్బు ఉంటాయి. అవునవును, అడవిలో ఉన్న మూర్ఖ ప్రాణులారా, మీరు నన్ను ఎప్పుడూ పట్టుకోలేరు. నేను దొంగతనం చేసి ఎంత ధనం పోగు చేశాను ఇక్కడ చూడండి. కొన్ని రోజుల తర్వాత జుమురు గేదె రాజా చిరుత ఇంటి బయటకు వెళ్తుంది. రాత్రి సమయం అది. అందరూ అడవిలో గాఢ నిద్రలో ఉన్నారు. పద, చిట్ట చివరిగా రాజుగారింట్లోనే దొంగతనం చేస్తాను. ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోతాను. అప్పుడు జుమురు గేదె రాజా చిరుత ఇంటిలోకి నెమ్మదిగా వెళ్తాడు. అందరూ నిద్రపోతున్నారు. ఎవరు లేవక ముందే ఇక్కడి నుంచి దొంగతనం చేసి పారిపోతాను. అప్పుడు జుమురు రాజా ఇంటిలో ఉన్న నిధిని మొత్తం దొంగలించి అలాగే పరిగెడతాడు. అప్పుడు రాజు యొక్క సైనికులు మేల్కొని తనని పట్టుకుంటారు. అవునన్నమాట, నువ్విక్కడ దొంగతనానికి వచ్చావా? సైనికులందరూ అరుస్తూ అందరినీ నిద్రలేపుతారు. అప్పుడు అడవిలో అన్ని ప్రాణులు అక్కడికి వస్తాయి. అనుమానమైతే నీ మీద ముందు నుంచే ఉంది. ఇప్పటి వరకు నువ్వు ఏదైతే అడవి నుంచి దొంగలించావో అవన్నీ ఇప్పుడు నీ గొంతు పైన కాలు పెట్టి నేను చెప్పిస్తాను. తాడుతో కట్టేయండి. అప్పుడు అందరూ జుమురు గేదెని చెట్టుకు కట్టేస్తారు. మిత్రులారా, ఈ దొంగ గేదెని ఎలా కొట్టాలంటే మళ్ళీ జీవితంలో దొంగతనం చేయకూడదు. అందరూ జుమురు గేదెను కొడతారు. జుమురు గేదె ఆ దెబ్బలకు చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత అప్పుడు అది తన గృహ ఇంకా ఈ దొంగతనాల గురించి మొత్తం చెప్తుంది. దాని తర్వాత జంతువులందరూ జుమురు గేదె యొక్క ఆహారం ఇంకా ధనాన్ని అక్కడి నుంచి తీసుకువచ్చేస్తారు. ఇంకా జుమురును తమ అడవిలో నుంచి బయటకు పంపేస్తారు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఈ రోజు నుంచి మళ్ళీ కనిపించావంటే నీ ఎముకలన్నీ ఎరగొట్టేస్తాను. జుమురు గేదె చాలా గాయాల పాలైంది. తను పడుతూ లేస్తూ అలాగే నడుస్తూ ఒక అడవిలోకి చేరుకుంటాడు. చాలా ఘోరంగా కొట్టారు అందరూ కలిసి నన్ను. అప్పుడు జుమురు అక్కడే పడుకుంటాడు. మరుసటి రోజు జుమురు గేదె కళ్ళు తెరుస్తాడు. అప్పుడు ఒక కోతి తనను నాకుతుంది. ఎవరు? ఏమైంది రంగుల రాజు? ఇంత వాచిపోయి ఇంత ఎర్రగా ఎలా మారిపోయావు? నాకు అనిపిస్తుంది కుక్కని కొట్టినట్టు కొట్టారని నిన్ను. లేదు, అలాంటిదేమీ లేదు. నేను ఒక పెద్ద పర్వతం నుంచి కింద పడిపోయాను, అందుకనే.
కాదు రంగుల రాజు, ఇదేమి కొండపై నుంచి పడిపోయిన దెబ్బల్లాగా లేవు. నిన్ను తప్పకుండా ఎవరో కొట్టే ఉండాలి. ఇప్పుడు చెప్పు, ఏదైనా గేదెని ఏడిపించావారని కొట్టారా నిన్ను? మరింకేదైనా పని చేసావా? అరే అలాంటిది ఏమీ లేదు, నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. నా ఒక మాట విను, ఈ పక్కన ఏదైనా పెద్ద అడవి ఉందా? అవును, ఉంది కదా. ఆ దూరంగా నీకో నది కనపడుతుంది కదా, దాని వెనకాల ఒక పెద్ద అడవి ఉంది. నా అడవిలో అయితే ఎవరు నన్ను కాలు కూడా పెట్టనివ్వను. అయితే కొత్త అడవిలోకి వెళ్ళి అక్కడే జీవిస్తాను. అదే మంచి ఐడియా. జుమురు గేదె తెలియకుండా ఒక అడవిలోకి వచ్చేస్తాడు. అక్కడ చాలా ఎక్కువ జంతువులు ఉంటాయి. నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఇప్పుడు భోజనం ఎక్కడి నుంచి తీసుకురావాలి? జుమురు ఒక గాడిద దగ్గరకు వస్తాడు. అది గడ్డి తింటూ ఉంది. చూడండి అన్నగారు, కొంచెం భోజనం దొరుకుతుందా? డబ్బులుంటేనే నేను నీకు తిండి పెడతాను. డబ్బులు లేవు నా దగ్గర అస్సలు. ఏదైనా వస్తువు ఇవ్వు. ఈ అడవిలో ఉచితంగా ఏమీ దొరకదు. తినటానికి కావాలంటే డబ్బులైనా ఇవ్వాలి, లేకపోతే ఏదైనా వస్తువైనా ఇవ్వాలి. వీడి మొహం చూస్తేనే పీసినారులా ఉన్నాడు, వీడేవిస్తాడు నాకు? జుమురు గేదె అక్కడ నుంచి మరో జంతువు దగ్గరికి వచ్చి తినటానికి అడుగుతాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ తన నుంచి ఏదైనా వస్తువులు అడుగుతారు. అప్పుడే జుమురు గేదె ఒక చెట్టు కిందకి వచ్చి కూర్చుంటాడు. అప్పుడు తనకి ఎదురుగా ఒక ఎద్దు కనబడుతుంది. అది తన ఇంటి బయట కూర్చొని గడ్డి తింటూ ఉంటుంది. అనుకుంటున్నాను నిజం చెప్తే ఎవరు ఒప్పుకోరని. అబద్ధం చెప్పే నా పని చేసుకుంటాను. జుమురు గేదె తనకి ఎదురుగా వెళ్తుంది. ఇంకా గట్టిగా నవ్వడం మొదలు పెడుతుంది. ఏమైందిరా, ఎందుకు నవ్వుతున్నావు? విషయమే అలాంటిది. అవునా, ఏంటి విషయం? నాకు కూడా చెప్పు. అరే నేను ఒక పక్క అడవి నుంచి వచ్చాను. అక్కడ ఒక జింకకు నేను అన్నం అడిగాను. ఆ జింక నాకు అన్నం పెట్టగానే దానికి కొన్ని కోట్ల సంపాదన దొరికింది. ఏంటి? అలాంటి నీది నాకెందుకు దొరకటం లేదు? ఆ జింక నా కాళ్ళ మీద పడిపోయింది. నాకు చెప్పింది, నీకు కొంచెం భోజనం పెట్టడం వల్ల నాకు ఎంత ఖజానా దొరికిందని. నీకు కొంచెం అన్నం పెడితేనే ఇంత ఖజానా దొరికిందే. నిజమే, మీకు సహాయం చేసిన వాడికి చాలా ప్రయోజనం జరుగుతుంది. ఇది విని ఎద్దు ఆలోచనలో పడుతుంది. అరే నిజంగా ఇలా జరగవచ్చా? ఆ అన్నగారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా వల్ల కొంతమందికి ప్రయోజనం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నేను అందరికీ సహాయపడతాను. ఎందుకంటే అందరికి ఖజానా దొరకాలి కదా. జుమురు అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అరే ఆగాగాగు గేదన్నా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది? అరే మాలాంటి పేదవాళ్ళ ఇంట్లో కూడా కొంచెం భోజనం చెయ్యి. అయితే నీకు కూడా ఖజానా కావాలా? అయితే నేను భోజనం చేసేసాను. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు నాకు కొంచెం డబ్బులు ఇవ్వు. డబ్బులా? అవును, ఆ జింక నాకు భోజనం పెడితేనే ఎంతో ఖజానా దొరికింది. నువ్వు నాకు డబ్బులు ఇస్తే నీకెంత ఖజానా దొరుకుతుందో తెలుసా నీకు? అరే ఆగు, నేను ఇప్పుడే డబ్బులు తీసుకుని వస్తాను. ఎద్దు తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పద, ఒక మూర్ఖుడు నాకు చిక్కనే చిక్కాడు. అప్పుడు ఎద్దు తను సంపాదించుకున్నది మొత్తం తెచ్చి గేదెకు ఇస్తుంది. నాకు ఎప్పుడు దొరుకుతుంది నీది? రేపు పొద్దున మొదటి సూర్యకిరణం రాగానే నీ దగ్గర ఖజానా ఉంటుంది. అరే మంచిది, నువ్వైతే నాకు అదృష్టంలాగా కనపడ్డావు. మీరు రావచ్చు కదా మా ఇంట్లో, విశ్రాంతి తీసుకోండి. జుమురు గేదె ఎద్దు ఇంట్లోకి వెళ్లి కూర్చుంటుంది. ఈ అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా మీ గురించి చెప్పి వస్తాను. ఎద్దు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలాంటి మురుగులు నాకు రోజు ఒకడు దొరికితే కొన్ని రోజుల్లో నేను కోటేశ్వరుని అవుతాను. నిజంగానే. కొంత సమయం తర్వాత ఎద్దు అడవిలో అందరికీ తన చమత్కారం గురించి చెప్తుంది. దాని తర్వాత అడవిలో ఉన్న అన్ని జంతువులు తమ జీవితంలో సంపాదించిందంతా తీసుకుని వచ్చి గేదె దగ్గర పెడతాయి. ఇంకా దానికి ఇచ్చేస్తాయి. ఏంటి, నిజంగా మాకు నిధి దొరుకుతుందా? అవును, రేపొద్దున అందరికీ ఖజానా దొరుకుతుంది. ఇది విని అన్ని జంతువులు చాలా సంతోషిస్తాయి, ఇంకా గెంతుతాయి. అరే వా, నా దగ్గర ఎన్ని డబ్బులు వచ్చేసావు, ఎంత ఖజానా వచ్చేసిందో. వీళ్ళందరినీ మూర్ఖులు చేసి నేను చాలా సంపాదించేశాను. రాత్రి అవ్వగానే ఈ ఖజానా అంతా తీసుకొని ఇక్కడి నుంచి నేను పారిపోతాను. అందరూ జుమురు గేదెకు బాబా, ఇంకా చమత్కారి బాబా అనే ఎన్నో పేర్లను పెడతారు. అర్ధరాత్రి సమయంలో అన్ని అడవిలో ఉన్న జంతువులు ఆ ఎద్దు యొక్క ఇంటి బయట పడుకొని ఉంటాయి. అప్పుడు జుమురు దొంగతనంగా ఆ డబ్బును మొత్తం పట్టుకొని దూరంగా ఉన్న ఒక గృహలోకి వచ్చి కూర్చుంటాడు. ఎంత ఖజానా దొరికింది నాకు. ఒక అందమైన గేదెను చూసి పెళ్లి చేసుకుంటాను. నా జీవితాంతం చాలా సంతోషంగా జీవిస్తాను. అప్పుడు ఈ మాటలన్నీ గృహ బయట నుంచొని ఉన్న ఒక సురేలి అనే గేదె వింటుంది. ఈ గేదె దగ్గరైతే ఎంత ధనం ఉంది. ఒకవేళ ఈ నిధి నాకు దొరికితే నా జీవితం మొత్తం గడిచిపోతుంది.
అప్పుడు సురేలి గేదె తను కావాలనే తన కాలికి గాయం చేసుకుని ఆ గృహలోకి వస్తుంది. నాకు సహాయం చెయ్యు. ఎవరు నువ్వు? నీకు ఈ దెబ్బ ఎలా తగిలింది? నేను ఒక అనాథని. నా మీద ఒక సింహం దాడి చేశాడు. నాకు సహాయం చెయ్యు. అప్పుడు జుమురు గేదె ఆ గేదె గాయం పైన కట్టు కడతాడు. ఏంటి, నీకు ఎవరు లేరా? లేదు, నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవటం లేదు. సురేలి గేదె ఏడుపుని చూసి జుమురు గేదె కూడా ఏడుస్తాడు. నేను ఒక అనాథని, నాకు కూడా ఎవరు లేరు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? గేదె ఒప్పుకుంటుంది. అప్పుడు ఇద్దరూ దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్లి పెళ్లి చేసుకుంటారు. ఇంకా అక్కడే ఒక గృహలో నివసిస్తూ ఉంటారు. 2 రోజుల తర్వాత సురేలి గేదె గృహ లోపల ఆహారం వండుతుంది. ఆ సమయంలో జుమురు గేదె అక్కడ లేదు. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది ఈ మొత్తం నిధి నాకు దక్కించుకోవాలని. ఇప్పుడు నేను జుమురుకి విషాన్నితో కలిపిన ఆహారాన్ని తినిపించి చాలా దూరం పంపించేస్తాను. ఇంకా ఈ ఖజానా మొత్తం తీసుకుని పారిపోతాను. ఇప్పుడు ఈ మాటలు బయట నించున్న జుమురు గేదె వింటుంది. ఓ, అదా విషయం. ఈ గేదె కన్ను నా సంపాదనపై ఉందా? అప్పుడే ఆ అడవిలో ఉన్న జంతువులు వస్తారు. ఎవరినైతే వెర్రివాళ్ళని చేసి ధనంని జుమురు తీసుకుంటాడో వాళ్ళు వస్తారు. మిత్రులారా, ఆ గేదె ఈ అడవిలోనే ఉంటుంది. ఆ గేదెని వెతకండి, బ్రతకుండగానే కాల్చేద్దాం. అరే దేవుడా, వీళ్ళంతా వాళ్లే కదా. జుమురు గేదె గృహ లోపలికి వస్తాడు. ఏమైందండి? వీళ్ళంతా నన్ను కొట్టడానికి వచ్చింది కదా, నేను వీడినే ఇరికిచ్చేస్తాను. విను సురేలి, కొన్ని జీవులు ఇక్కడ వచ్చి నా గురించి అడిగితే నేనే నీ భర్తనని చెప్పు. ఆ తర్వాత వాళ్ళు నీకు చాలా డబ్బులు ఖజానా ఇచ్చి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళంతా నా మిత్రులు. ఏంటి? అవును, నువ్వు బయటికి వెళ్ళి కూర్చో, ఎందుకంటే నా తల తిరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు సురేలి దురాశకు పడి గృహ బయట కూర్చుంటుంది. అప్పుడు జుమురు తన మొత్తం ధనాన్ని తీసుకుని గృహలో ఉన్న మరొక దారి నుంచి బయటికి వెళ్లిపోతాడు. అప్పుడు ఎద్దు ఇంకా మిగతా జంతువులు సురేలి దగ్గరికి వస్తారు. నువ్వు ఏదైనా గేదెను చూసావా? తన పేరు జుమురు. ఆయన మా ఆయనే. మీరు ఆ నిధిని నాకు ఇచ్చేయండి. ఆయన లోపల పడుకున్నారు. అలాగా? మా ధనమంతా దోచుకుని ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడా? అందరూ లోపలికి వస్తారు. లోపల జుమురు ఇంకా ఖజానా లేవు. ఎక్కడికి వెళ్ళడా గేది? ఇక్కడే ఉండేవారు. ఎక్కడికి వెళ్ళిపోయారో? మిత్రులారా, ఆ గేది యొక్క భార్యని తీసుకుని వెళ్ళండి. ఎప్పుడు దాకైతే మన నిధిని తీసుకుని రాడో అప్పుడు దాకా తన భార్యని వదిలిపెట్టకూడదు. అందరూ సురేలి గేదెను పట్టుకుంటారు. వదలండి, నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు? అందరూ గేదెని తీసుకుని వాళ్ళ అడవిలోకి వెళ్తారు. ఇంకా దాన్ని రోజూ కొడుతూ ఉండేవారు. ఇంకా ఇక్కడ జుమురు గేదె ఆ మొత్తం ధనాన్ని తీసుకొని ఒక విలాసవంతమైన అడవిలోకి వెళ్తాడు. ఇంకా సంతోషంగా జీవిస్తుంటాడు. ఇప్పుడు ఈ విధంగానే గేదె తన తెలివితేటలతో జీవితం కాపాడుకుంది, ఇంకా నిధిని దక్కించుకుంది.